ఇటు కొడుకు ఇంట్లో ఒక కొడుకు ఇంట్లో చిన్న ఫైనాన్స్ డిస్టర్బెన్స్ వచ్చింది. చిన్నది కాదు, పెద్దదే డిస్టర్బెన్స్ వచ్చింది. అంటే చిన్నగా మొదలయ్యి ఆ ఫైనాన్స్ డిస్టర్బెన్స్ అనేది పెద్దగా మారింది. అంటే ఏంటి, వచ్చే డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసుకున్నాడు. అతని చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేసుకున్నాడు. అయితే అతనికి ముందుగా గుర్తొచ్చేది ఎవరు? తండ్రి దగ్గర ఉంటుందిలే అనుకుంటాడు. ఇక తండ్రి దగ్గరికి వెళతాడు, వస్తాడు, డబ్బులు ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. తండ్రికి ఇంకెవరితో అయినా చెప్పిద్దామా, అడిగినప్పుడల్లా ఇవ్వట్లేదు అని చెప్పేసి మేనమావలతోనో తాతయ్యలతోనో లేదంటే ఇంట్లో ఉన్న తల్లితోనో ఇలా అందరికీ చెప్పిస్తూ ఉంటాడు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళు కేంద్ర మంత్రులు. తండ్రికి కొంచెం గట్టిగా చెప్పమని, అవసరం బాగా ఉందని బాగా ప్రెజర్ చేస్తూ ఉంటాడు అనమాట వీళ్ళందరినీ. సో తండ్రి ఇవ్వగలిగింది ఇస్తాడు. తండ్రి ఇచ్చిన డబ్బుని తెచ్చి మళ్ళీ కొన్ని మంచి పనులకి, మళ్ళీ కొన్ని ఇదే జలసాలకి, అంటే గొప్పల కోసం నన్ను మీరు ఆరాధించాలి, నన్ను మాత్రమే ఎప్పుడు నన్ను గొప్పగా చూడాలి అనుకుంటూ ఏం చేస్తారంటే తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఇలా పంచుతూ వెళ్తూ ఉంటాడు కొడుకు. అయితే ఎక్కడా కూడా ఇవి తన తండ్రి ఎక్స్ట్రాగా ఇచ్చిన పైసలని ఇక్కడ ఎవరికైతే ఇతను పంచుతున్నాడో వాళ్ళకి ఎవరికి చెప్పడు. ఎందుకంటే ఇతడి మీద గౌరవం తగ్గకూడదు, ఇతడి మీద అందరూ డిపెండ్ అవుతూ ఉండాలి. మళ్ళీ తండ్రి ఇచ్చాడు అంటే మళ్ళీ తండ్రి గొప్పోడు అవుతాడు. కాబట్టి అందరూ కూడా తండ్రి ఇచ్చాడు అనేది, తండ్రి మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా డబ్బులు ఇచ్చాడు అన్న విషయం తెలియకూడదు. కాబట్టి నా చేతులతోనే నేనే ఇస్తున్నాను, నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తే మీకేంటి, నేను తీసుకొచ్చి ఇస్తున్నాను అనే ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు కొడుకు. సో కొడుకు మీద ఆధారపడే వాళ్ళు అందరూ కూడా కొడుకు గొప్పవాడు, కొడుకు మా కోసం చాలా కష్టపడుతున్నాడు అని వీళ్ళందరూ కూడా అదే భావిస్తూ ఉంటారు. చుట్టూ ఉన్నవాళ్ళు, అంటే అతని మీద ఆధారపడుతూ ఉన్నవాళ్ళు. ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే ఇక ఇంకో ప్రయత్నం చేస్తాడు చివరిగా. అదేంటంటే మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఎవరో ఒకరితో అప్పు ఇప్పించమని అడుగుతాడు. తండ్రి వద్దు, అలాంటి అప్పులు అయితే మంచివి కాదు, అది ఎప్పటికైనా కొంప ముంచుతాయి అని చెప్తారు. అయినా సరే వినకుండా కాదు ఇప్పించండి, అప్పు తీసుకోకపోతే ఎలా ముందుకెళ్తుంది సంసారం అని ఏదో చెప్పుకుంటారు. చెప్పిన తర్వాత ఆ కొడుకుకి అప్పు ఇప్పిస్తాడు. సరేలే తీర్చుకుంటా అని అంటున్నాడు కదా అని ఒక రిఫరెన్స్ ఇస్తాడు తండ్రి. ఒక పెద్ద సేటు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని మళ్ళీ ఖర్చు పెట్టుకోవడానికి, మళ్ళీ ఇదే ఒక లెక్క ఒక పద్ధతి లేకుండా ఇదే విచ్చలవిడితనంతో వెళ్ళిపోయేలాంటి పరిస్థితులనే ఎంచుకుంటారు. కాబట్టి మళ్ళీ వచ్చిన డబ్బులు అట్లాగే ఖర్చు చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ ఆ పెద్ద సేటు ఎవరో కాదు, RBI. ఇలా సేటు దగ్గర అప్పుల కుప్ప పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి వడ్డీలు కట్టుకోవడానికే సగం జీవితం ఈ వచ్చిన డబ్బులన్నీ, ఈ 30 ఎకరాల ద్వారా వచ్చినవన్నీ కూడా ఈ అప్పులకి వడ్డీలు కట్టడానికే సరిపోతూ ఉంటాయన్నమాట. సో ఇది ఒక రకమైన స్టోరీ.